కడప జిల్లా వైఎస్ఆర్సీపీకి కంచుకోట. అంతకుముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లను కడప జిల్లాలో గెలుచుకోవడం జరిగింది. గెలిచినా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి పట్టు నిలుపుకునే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీలో నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి బహిరంగంగా తెలుగుదేశం పార్టీ నాయకులపైన విమర్శలు చేయడం కూటమిలో ఉన్నటువంటి విభేదాలకు ఉదాహరణ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంత్రి సత్యకుమార్ సొంత జిల్లా కడప జిల్లా. అయితే కడప జిల్లాకు ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో సత్యకుమార్ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కనీసం పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రిమ్స్ లో డైరెక్టర్ పోస్టు నియామకంలో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి వ్యవహరించారన్నది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుల ఆగ్రహం. అదే సమయంలో జనసేన పట్టునట్టుగా వ్యవహరిస్తోంది. కనీసం తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నామనే స్పృహలో కూడా అక్కడ జనసేన నాయకులు ఉన్నట్టు కనిపించడం లేదు. ఇటీవల జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప మేయర్ పదవిని జనసేన ఆశిస్తోందని, జనసేన కైవసం చేసుకుంటుందని ముందుగానే కడప జిల్లా జనసేన అధ్యక్షుడు మాట్లాడడం తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య కూడా చిచ్చు రేపింది. జనసేన బీజేపీకి ఉన్నటువంటి బలం అంతంత మాత్రమే. తెలుగుదేశం పార్టీనే కూటమిలో అంతో ఇంతో బలం ఉన్నటువంటి పార్టీ. కానీ బీజేపీ, జనసేన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆ రెండు పార్టీల పట్ల తెలుగుదేశం పార్టీ కడప ఎమ్మెల్యే, ఆమె భర్త జిల్లా అధ్యక్షుడు రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు బీజేపీ, జనసేనలో ఆగ్రహానికి, ఆవేదన కారణమవుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదటి నుంచి వివాదాస్పద తీరుతో వార్తల్లోకి ఎక్కుతున్నటువంటి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి జనసేన, బీజేపీ వ్యవహారంలో కూడా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు, పట్టించుకోవడం లేదు, వారి అభిప్రాయం లేకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత కలిసి పనిచేస్తూ కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కడప జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని కూటమి ధర్మానికి కట్టుబడడం లేదని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పైన జనసేన, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇదే అంశం కడప జిల్లా కూటమిలో విభేదాలకు కారణమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బహిరంగంగా బీజేపీ విమర్శించడం, తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు స్పందించకపోవడం, జనసేన పార్టీ కూటమిలో ఉన్నామా లేమా అన్నట్టుగా వ్యవహరించడం అక్కడ కూటమిలో ఉన్నటువంటి విభేదాలకు తార్కాణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేన పార్టీ సొంతంగా కడప మేయర్ పదవికి పోటీ చేస్తామని ప్రకటించడం, 50 డివిజన్లలోనూ ఒంటరిగా పోటీ చేస్తామన్నట్టు మాట్లాడడం తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి దూరాన్ని స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ ఆరోపణలపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఒకవేళ స్పందన వస్తే ఎలా ఉండబోతోంది? ఆ స్పందన తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య మరింత దూరాన్ని పెంచే విధంగా ఉంటుందా, లేదా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర స్థాయి నాయకత్వం జోక్యం చేసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తుందా, లేదా అలాగే వదిలేస్తుందా అన్న అంశం కీలకంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల మధ్య కడప జిల్లాలో అనుకున్నటువంటి మంచి వాతావరణం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే కడప జిల్లాలో భారీగా గ్రాఫ్ పడిపోతున్న నేపథ్యంలో బీజేపీ, జనసేనతో ఉన్నటువంటి విభేదాలు మరింతగా పార్టీ గ్రాఫ్ ను దిగజార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.